తాత ఎక్కడి నుండి వచ్చినావు? నాది చిత్తూరు అండి, గౌరారం మండలం, మనది నల్గొండ జిల్లా. అంటే మన కేసీఆర్ ఇక్కడ మీటింగ్ ఇవ్వట్లేనండి కాబట్టి ఇక్కడ చేరి నేను. అయితే వీళ్ళు ఇక్కడ వచ్చింది ఎందుకు అంటారు, కానీ వాళ్ళు చేసే పని ఏమైనా మంచిగా ఉందా? జుట్టు కూడా వేసుకొని బాయిలో కూడా వేసుకోరు అన్నట్టే ఉంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పని. అంటే నాకు 80 ఏళ్ళు వచ్చినాయి. ఈ 80 ఏళ్ళ నుంచి అయినా ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను చూడలే. మన కేసీఆర్ వచ్చాడు, జిందాబాద్ కేసీఆర్ అంటే అందరికి ఇచ్చిండు, అందరికి పనులు మంచిగా చేసి ఇచ్చిండు అన్నమాట తప్పుకోలే. వాళ్ళు ఏది ఎక్కరిస్తాడు, ఏం చేశాడా, అది ఇస్తాడు ఇది అంటాడు, ఏది రైతు బంధు ఇస్తాడు, రైతు తెచ్చిండా లేదా, వాళ్ళు వీళ్ళు కూడా ఇస్తారు కదా. ఇప్పుడు ఏది ఇస్తాడు ఈయన, ఒకరికి ఇస్తుండే ఒకరికి లేదా. ఏమయ్యా అంటే ఆగు, 6 గారెంట్లు అన్నావు, 6 ఆడియోలు తెచ్చావు, ఏదైనా సక్సెస్ అయిందా? ఏమీ లేదు. వాళ్ళు వచ్చి బోకర్ల మాటలతోటి జనాన్ని మోసం చేసి బయటపడరు. కాకపోతే ఛాలెంజ్ చేస్తా ఇది వచ్చి మాట్లాడినా కానీ పర్వాలేదు, కానీ అన్యాయం అంటే ఇది. మా మోసం చేసి జనాన్ని మా ఘోరమైన పని చేసిండు. ఎందుకు ఇంత ఏజ్ లో కూడా ఇడికి రావాలనుకున్నావు? ఎందుకు అనుకున్నావు ఇడికి? ఎందుకు అనుకున్నావు అంటారా, కేసీఆర్ ప్రభుత్వం మంచిగా చేసిండు, కేసీఆర్ చూడాలి నేను ఖచ్చితంగా. అసలు అందరికన్నా మొదలు రావాలనుకున్నాను ఇడికి, ఆ ప్రకారంగా వచ్చింది నేను. ఎక్కడనే కూర్చొని కలుసుకొని ఉండాలి. కానీ ఆయన ఎవరు మనకు మంచి పని చేశాడు, మంచి పని చేశాడు. ముసలులకు 200 తెలిస్తే 2016 రూపాయలు ఏ గంట లేకుండా చెయ్యను. నువ్వు ఏం చేయవు, అన్నదాన్ని అమలు పెట్టమంటే చేత కాదు, చేత కాకుండా ఉండి ఊరికి అడ్డగోలుగా అప్పు చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు, అంత సంపాదించుకుండు. అదంతా రేస్ట్ అండి మాట్లాడేది, ఇలా రేస్ట్ వాళ్ళు మాట్లాడండి. కానీ మంచి పనులు చేశాడు. మళ్ళీ తిరిగి వస్తాడని కూడా పాట కూడా ఉందాడ, మళ్ళీ గెలిచి వస్తాడు, మళ్ళీ వస్తాడని. మరి మళ్ళీ కాంగ్రెస్ మేమే గెలుస్తాం 10 సంవత్సరాల దాకా కాంగ్రెస్ ఉంటుంది అని చెప్తారు కదా వాళ్ళు. ఇది అదే చెప్తున్నాను కదా సారు, నేను అంటుండు. ఇప్పుడు పెట్టాను ఎవడు పెట్టాడు, ఆ పెట్టుకుని నెమ్మరుకుని మీద కూడా పెట్టాడు, ఎవడు దేకట్లేడు. ఏంటంటే చెప్పుకుంటారు నేను పెద్ద అని. వాళ్ళనేది ఎవరు కానరు, ఎవరు చేయరు. ఎట్లా ఊర్లో సర్పంచ్ ఎన్నికలు వస్తే మరి ఎటెత్తో ఏంది? సర్పంచ్ ఎన్నికలు మళ్ళా వస్తే ఏం చెప్పుకుంటారు? ఎట్లా అంటారు, సర్పంచ్ ఎన్నికలు వస్తే ఏం చెప్తావు? మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా స్థానికంగా. వస్తున్నాయి కదా, నేను దైదతిగా మనిషిని పెడతా, కాకపోతే నేను చేస్తా అంట, పర్వాలేదు నేను చేస్తా, గెలుస్తా. కానీ కావాల్సింది ఏంటంటే జనం ఈ మాయ మాటలతో మోసం చేయండి, కానీ ఈసారి ఎవరు పోడు. నేను అదే చెప్పేది, బిడ్డ నమ్మకుని, మీరు నమ్మిన మోసపోకురి, ఆ పని చేయకంటే నేను ఏమి డబ్బులు ఇచ్చి వచ్చా రేపు వస్తే అని చెప్పి ఎమ్మడే పైసలు చేతులు పెట్టి వచ్చాను. ఓడి బిడ్డ ఇప్పుడు ఓడు వస్తాడు, మా బామ్మర్దులే వాళ్ళు, మాది కాంగ్రెస్ ఏదో బిడ్డ నీ సంగతి చెప్పు, మీ అయ్య చేసినావు, నువ్వు చేసినావు, ఎక్కడ చూపించామని అడుగుతా నేను. లేడు రాడు.